సింధు నది జలాల ఒప్పందం రద్దు వల్ల పాక్ కి సంక్షోభాలు మొదలయ్యాయి. ఓవైపు పాక్ ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. నిధులు సమకూరటం లేదు, అప్పులిచ్చే వారు కూడా దొరకటం లేదు. అయినా పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం మాత్రం వీడటం లేదు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ద్రవ్యోల్బణం విజృంభిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వంట నూనె నుంచి పాలు, పెట్రోల్ వరకు అన్ని సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి. లీటర్ పాలు 150, లీటర్ నూనె 500 దాటేసింది. దేశ ఆర్థిక పరిస్థితి ఇంతలా దిగజారితే మరోవైపు పాకిస్తాన్ మాత్రం భారత్ పై ఎదురు దాడికి దిగుతోంది. భారత్ తో ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గోధుమ పిండి, పప్పులు, బియ్యం మాత్రమే కాదు, పండ్లు, కూరగాయలు, పాల ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. భారత్ లో 5 కిలోల గోధుమ పిండి ప్యాకెట్ దాదాపు 250 రూపాయలుండగా పాకిస్తాన్ లో దాని ధర ప్రస్తుతం 608 రూపాయలుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓ మీడియా కథనం ప్రకారం 1 కిలో శనగపప్పు ధర 380 రూపాయలు, 1 కిలో శనగపిండి 195 రూపాయలుగా ఉంది. ఒక మీడియా కథనం ప్రకారం పాకిస్తాన్ లో 1 లీటర్ వంట నూనె ధర 500 రూపాయల కంటే ఎక్కువగా పలుకుతోంది. 1 లీటర్ పాలు 140 రూపాయల నుంచి 150 వరకు, అలాగే 1 కిలో చక్కెర ధర 175 రూపాయలుగా పలుకుతోంది. పాకిస్తాన్ లో 1 కిలో యాపిల్ ధర 500 కంటే ఎక్కువగా పలుకుతోంది. 1 కిలో టమాటా ధర 80 రూపాయలు, 6 గుడ్ల ప్యాకెట్ 145, 30 గుడ్లు 850 నుంచి 920 రూపాయలుగా పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ లో ద్రవ్యోల్బణం 25 నుంచి 30% వరకు ఉంది. దేశంపై $125 బిలియన్ పైగా అప్పు ఉంది. ప్రతి సంవత్సరం భారీ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అయితే విదేశీ మారక ద్రవ్యం గత వారం $15.436 బిలియన్ పడిపోయింది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం అయితే 39.4% జనాభా దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తోంది. దేశం మొత్తం IMF సహాయంపై ఆధారపడి ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ టెర్రర్ అటాక్ తో భారత్ పాకిస్తాన్ తో ఉన్న సింధు నది జలాల ఒప్పందం రద్దు చేసింది. ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం 1960 నుంచి అయితే వస్తోంది. రెండు దేశాల మధ్య 3 యుద్ధాలు వచ్చినా సింధు నది జలాల ఒప్పందం అయితే కొనసాగింది. అయితే ఒప్పందాన్ని ఉన్నపలంగా ఒక దేశ నిర్ణయంతో రద్దు చేయటం కుదరదని కూడా ఆ ఒప్పందంలో ఉంది. కానీ పహల్గామ్ ఉద్గ్ర దాడితో ఈ ఒప్పందం నుంచి భారత్ వైదొలిగింది. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, బ్యాస్, సట్లెజ్లపై భారతదేశానికి ప్రత్యేక నియంత్రణ లభించింది. అయితే పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్లపై పాకిస్తాన్ కు హక్కులు ఇవ్వబడ్డాయి. సింధు నది జలాల ఒప్పందం రద్దు తర్వాత రెండు దేశాల సింధు జలాల కమిషనర్ల సమావేశాలు ఉండవు. పాక్ తో నదీ ప్రవాహాలపై డేటా షేరింగ్ జరగదు. దీంతో ఆయా నదులపై ప్రాజెక్టు నిర్మాణాలపై భారతదేశానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. సింధు నది జలాలు చుక్క కూడా పాకిస్తాన్ కు చేరకుండా కేంద్ర జలశక్తి శాఖ 3 దశల ప్రణాళిక తయారు చేసింది. సింధు పరివాహక నదుల వెంబడి ఉన్న ఆనకట్టల సామర్థ్యాన్ని పెంచి ఎక్కువ నీటిని నిల్వ చేస్తామని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు.